కృష్ణా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానంను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. దివిసీమ పర్యటనలో భాగంగా అవనగడ్డ కోడూరులో పర్యటించిన అనంతరం తిరుగు ప్రయాణంలో మోపిదేవి దేవస్థానానికి విచ్చేశారు. దేవస్థాన ప్రాంగణానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్ని ఆలయ అర్చక బృందం పూర్ణకుంభంతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలుపోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. నాగపుట్ట పూజ నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని ప్రార్థించారు. తొలిసారి ఈ ఆలయానికి విచ్చేసిన పవన్ కళ్యాణ్కి వేద పండితులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ధ్వజస్తంభానికి మొక్కి ఆలయ ఆవరణలో ఉన్న నాగపుట్టను దర్శించుకున్నారు. ఆలయ సంప్రదాయాలను అనుసరించి మొదట పుట్టలో పాలుపోసి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి మొక్కులు చెల్లించుకుని పడగలకు మొక్కారు. అనంతరం ప్రదక్షిణగా వచ్చి అంతరాలయంలోని 1000 పడగలతో లింగమూర్తిగా వెలసిన మూల విరాట్కి పంచామృతాలతో అభిషేకాదులు నిర్వహించారు. దేశం సుభిక్షంగా ఉండాలని వేడుకుంటూ సుబ్బరాయుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత పవన్ కళ్యాణ్ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని దర్శించుకొని విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ అర్చకులు స్వామివారికి సంబంధించిన విశిష్ట అర్చనలు, ఆశీర్వచనాలు అందజేశారు. దర్శనానంతరం ఆలయ అధికారులు పవన్ కళ్యాణ్ని దేవస్థాన మర్యాదలతో ఘనంగా సత్కరించి స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. పవన్ కళ్యాణ్కి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చిత్రపటాన్ని ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ మరియు సూపరింటెండెంట్ మధుసూదన్ రావులు బహుకరించారు. తమిళనాట ఉన్న 6 విఖ్యాత సుబ్రహ్మణ్యేశ్వర క్షేత్రాల దర్శనం తర్వాత మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకునే భాగ్యం కలిగిందని అన్నారు. పవన్ కళ్యాణ్తో పాటు రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, పార్లమెంటు సభ్యులు బాలశౌరి, ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.